నమస్తే నేను మానస వెల్కమ్ టు పవర్ ఫైట్. వరంగల్ పార్లమెంట్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఒక్కసారి బీజేపీ గెలిచింది. మధ్యలో పసుపు జెండా రెపరెపలాడింది. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ పార్లమెంట్ స్థానం గులాబీ సేనకు పెట్టని కోటగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు వరంగల్ పార్లమెంట్ లో పాగా వేయాలని పోరాడుతున్నాయి. గత వైభవం కోసం కాంగ్రెస్ మరోసారి చరిత్ర సృష్టించాలని బీజేపీ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరంగల్ లోక్సభ సెగ్మెంట్ లో కాంగ్రెస్ తన హస్తవాసి చూపిస్తుందా? నాటి జాయింట్ కిల్లర్ ఫార్ములాతో కమలదళం కవాతు చేస్తుందా? ఉద్యమాల కిలాలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా అన్నది పవర్ ఫైట్ లో చూద్దాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో వరంగల్ పార్లమెంటు స్థానం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉంటుంది. దేశానికి ప్రధానిని అందించిన ఘనత, అలాంటి అపార చాణక్యుడు పీవీని ఓడించిన చరిత్ర కూడా వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉంది. ఈసారి అర్ధబలం, అంగబలం ఉన్న నేతలని పార్టీల్లోకి తీసుకుని పార్టీలు టికెట్లు ఇచ్చాయి. బీఆర్ఎస్ టికెట్ ప్రకటించాక కడియం శ్రీహరి కూతురు కావ్యను పిలిచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అర్ధబలం ఉన్న ఆరూరి రమేష్ ను తీసుకుని బీజేపీ నిలబెట్టింది. తమకు హ్యాండ్ ఇచ్చిన కడియం కావ్య ఆరూరి రమేష్ కి చెక్ పెట్టాలని, సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ దింపింది. దాంతో వరంగల్ లోక్సభ సెగ్మెంట్ లో ముక్కోణపు పోటీ నడుస్తోంది. 3 పార్టీల అభ్యర్థులు గులాబీ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే కావడంతో వరంగల్ పార్లమెంట్ ఆసక్తికర పోరుగా మారింది. వరంగల్ లోక్సభ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్. ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 18,24,000 మంది ఓటర్లు ఉన్నారు. 1977లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రధాని పివి నరసింహారావు గెలిచారు. 1980లోనూ పివి మరోసారి విజయం సాధించారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్, 1 సారి బీజేపీ, 2 సార్లు టీడీపీ, 4 సార్లు బీఆర్ఎస్ గెలిచాయి. మొన్నటిదాకా బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 7లో 6 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఉండడంతో ఆ పార్టీ టికెట్ కోసం నేతలు భారీగా పోటీ పడ్డారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను దించింది అధిష్టానం. ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె కొత్తైనా కడియం శ్రీహరి వారసురాలిగా బరిలోకి దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం కావ్యకు కలిసొచ్చే అంశం. కావ్యను గెలిపిస్తే వరంగల్ సిటీలో డ్రైనేజ్తో పాటు ఎయిర్పోర్ట్, మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేస్తామని, ఇండస్ట్రియల్ కారిడార్ కు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గ స్థాయిలోనూ అభివృద్ధి పనులపై సొంత మేనిఫెస్టో ఇచ్చారు కడియం కావ్య. మొదట్లో ఆమెను వ్యతిరేకించిన కాంగ్రెస్ వాదులు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. కావ్య ముస్లింని పెళ్లాడిందన్న ప్రచారం ఆమెకు పాజిటివ్ గా మారింది. ఇక్కడి ముస్లిం ఓట్లు కడియం కావ్యకి పడే ఛాన్స్ ఉంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్ కే పడతాయి. తండ్రి కడియం శ్రీహరి చరిష్మా కలిసొస్తుందనే అంచనా ఉంది. మాదిగల ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ విమర్శలు కావ్యను కొంత ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. కావ్య గుంటూరు నివాసిని పెళ్లి చేసుకోవడంతో ఆమె వరంగల్ కి సంబంధం లేదన్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. ఈ డ్యామేజ్ ని తండ్రి కడియం శ్రీహరి కవర్ చేసినా నాన్ లోకల్ రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోంది. తెలంగాణలో గెలుస్తామని బీజేపీ అంచనా వేసుకున్న సీట్లలో వరంగల్ ఒకటి. ఈసారి ఆరూరి రమేష్ బీజేపీ అభ్యర్థిగా నిలబడడంతో 40 ఏళ్ల తర్వాత బీజేపీకి గెలుపుపై ఆశ కనిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడడం, మోడీ చరిష్మాతో బీజేపీ బలపడడం, అర్ధబలం, అంగబలం ఉన్న ఆరూరి రమేష్ వరంగల్ పోటీ చేస్తుండడం ఆ పార్టీకి ప్లస్ గా మారాయి. మాదిగ సామాజిక వర్గం ఓట్లు తనకే వస్తాయని ఆశతో ఉన్నారు. కడియం శ్రీహరి మాదిగ కాదంటూ మందకృష్ణ చేస్తున్న అలిగేషన్ ఆరూరి రమేష్ కి కలిసొచ్చే అంశం. తనను గెలిపిస్తే వరంగల్ సిటీకి 4 రోజుల్లో ఎయిర్పోర్ట్ తెస్తానని, నగరంలో అండర్ డ్రైనేజ్, ఐటీ పార్కులు, స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీగా అభివృద్ధి, మెగా టెక్స్టైల్ పార్క్ కు నిధులు తెస్తారని అంటున్నారు ఆరూరి రమేష్. అవినీతి, భూ కబ్జా ఆరోపణలున్న ఆరూరి రమేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.
ఆయనపై వ్యతిరేకతకు ఇదొక ఉదాహరణ. వరంగల్లో బీజేపీకి బలమైన క్యాడర్ లేదు. ఇక్కడి 7 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో రమేష్ కష్టపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ కు అండగా ఉన్నారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి దారుణంగా ఉంది. బీఆర్ఎస్ కీలక నేతలంతా గుడ్ బై చెప్పడంతో కొంత బలహీనపడింది. కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చాక హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో పార్టీ శ్రేణులు ఢీలా పడ్డారు. విధిలేక హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. వరంగల్లో అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు. మాజీ సీఎం కేసీఆర్ పర్యటనతో వరంగల్లో ఆ పార్టీకి కొంత ఊపు వచ్చింది. అయితే గెలిచే పరిస్థితులు మాత్రం రాలేదు. వరంగల్ పార్లమెంటుకి సుధీర్ కుమార్ నాన్ లోకల్ అన్న ప్రచారం మైనస్ గా మారుతోంది. వరంగల్లో బీఆర్ఎస్ ది 3rd ప్లేస్ అంటున్నారు. కావ్య గెలుపును అడ్డుకుని పంతం నెగ్గించుకోవాలనే బీఆర్ఎస్ తీరు బీజేపీకి కలిసొస్తుందా? వరంగల్ పార్లమెంటు పరిధిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో కాంగ్రెస్ బయటపడుతుందా అన్నది తేలనుంది.